కిషోర్ గారు, ఎందుకు 4 ఏళ్ళు ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఎందుకు ముస్లిమ్స్ని పెట్టలేదు? 3 క్వశ్చన్లు. అంతే. ఎందుకు ఇవాళ 3 రోజులు మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా టైం లేదు, 3 రోజులు 4 రోజులు కోడ్ వచ్చేసే పరిస్థితి. ఇవాళ జస్ట్ అది ఒకటి అనౌన్స్ చేసేసి ఏంటి దానివల్ల నిజంగా లబ్ధి? మీరు ఎలాగో NDA 3 వస్తారని మీరు నమ్ముతున్నారు, ఒకవేళ మనం అది రిలీజ్ చేయడం వల్ల ప్రజల్లో ఇది ఎస్కేప్ అవ్వడానికి రిలీజ్ చేశారు అనుకున్నారు అనుకోండి. రూల్స్ ఈ రోజు రిలీజ్ చేశారు, ఎనాక్ట్మెంట్ ఇప్పుడు అయిపోయింది, ఈ రోజు రూల్స్ రిలీజ్ చేసి ఈ రోజు నుంచి మొదలన్నారు, ఇంప్లిమెంటేషన్ మొదలన్నారు. ఒకవేళ ప్రజలు అది విశ్వసనీయంగా అనిపించకపోతే వారు తీసుకునే నిర్ణయాలు దాని మీదే డిసైడ్ చేసుకుంటారండి. వారికి కూడా తెలుసు ఎలక్షన్లకు ముందే వచ్చింది అనేది. అయితే అప్పుడు వాతావరణం చాలా వేడిగా ఉండేది, వాడిగా ఉండేది. ఆ మూమెంట్లో ఇవన్నీ 4 రోజులు పాజ్ బటన్ నొక్కితే కాస్త ప్రశాంతతకి మంచిది అని అనుకుని ఒక బ్రేక్ రావడం అయితే 4 ఏళ్ళు ఒక్కోసారి 4 ఏళ్లే కావచ్చండి. ఒక్కోసారి అంత కాకుండా కొంచెము ఇంకా ముందుకెళ్తే ఒక్కోసారి చట్టాలే వెనక్కి తీసుకోవాల్సిన అవసరము వచ్చింది. ఇంకొక 2 నెలలు అయితే ఎలక్షన్ అయ్యాక ఇప్పుడు మీ పాజ్ సరిపోయేది అన్నదే పాయింట్. మేబీ అంటే ఇప్పుడు మాకు ఇది మీరు అన్నట్లుగానే మనమైతే ఒకటి ఈ రోజు ఇది మాత్రము తప్పనిసరిగా అమిత్ షా గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఎవరు ఆపలేరు దీన్ని, తప్పనిసరిగా రూల్స్ డిక్లేర్ చేస్తాము, ఇంప్లిమెంటేషన్ మొదలు పెడతామన్నారు, చేశారు. ఒకవేళ ఇంకా ముందే చేసి ఉండాల్సింది లేదా తర్వాత చేసి ఉండాల్సింది అంటే ప్రజల ముందు ఎట్లాగో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. రెండో విషయం, ఇప్పుడు పుల్లారావు గారు అన్నారు ముస్లింలను ఒకరిని కలిపేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి. అయితే మన రామకృష్ణ గారు నెహ్రూ గారు వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్కి పంపించడము కొన్ని రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విషయాలు చెప్పారు. మంచిది కాదనట్లా. అయితే ఇదొక్క స్టేట్మెంట్ నేను చదువుతానండి. వెన్ ఐఎమ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ మేడం, I would like to say something about the treatment of refugees. After the partition of our country, the minorities in countries like Bangladesh have faced persecution, and it is our moral obligation that if circumstances force people, these unfortunate people, to seek refuge in our country, our approach to granting citizenship to these unfortunate persons should be more liberal. I sincerely hope the Deputy Prime Minister, Honorable Deputy Prime Minister, will bear this in mind in charting of the future course of action regards to this Citizenship Act. The Deputy Chairman, Mr. Advani, the minorities in Pakistan are also suffering. They have to be taken care too. అప్పుడు అద్వానీ గారు ఏమన్నారంటే, మేడం ఐ ఫుల్లీ ఎండోర్స్ దట్ వ్యూ. ఈ వ్యూ ఏదైతే ఉందో బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో మైనారిటీస్ ఏదైతే, ఎందుకంటే ఇది మతం బేసిస్ మీద దేశ విభజన జరిగిందండి. ఎగ్జాక్ట్లీ, దేశ విభజన జరిగింది. ఇండియా అన్ని మతాలకి స్థానం ఉన్న ఈ 2 దేశాల్లో మాత్రము మేము ముస్లిం దేశాలుగా, అంటే అప్పుడు ఒకటే దేశం అనుకోండి పాకిస్తాన్, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్, మతం పేరు మీద డివిజన్ జరిగింది. ఇప్పుడు పుల్లారావు గారు అన్నట్టుగా అందరినీ ఆహ్వానిద్దాము అని అంటే అసలు డివిజనే అవసరం లేదండి. అంటే అది అఖండ భారత్ అయిపోయేది కదా. అందరము కలిసి ఈ రోజు ఇండియాలో ఎట్లాగైతే ఉంటున్నాం. అయితే ఒక్క నిమిషం, రిలీజియస్ మైనారిటీస్ ని ఇది అన్నది ఎవరు? నేను ఇంత పెద్ద పారాగ్రాఫ్ చదివాను. ఎవరన్నారు ఆ మాట? మన్మోహన్ సింగ్ గారు అన్నారు. కాంగ్రెస్ వారు ఒక్కరే కాదండి, రాజకీయాలకు అతీతంగా వాజ్పేయి గారిని ఆపోజిషన్ నాయకుడిని తీసుకెళ్లి UN లో ప్రెజెంట్ చేశారన్నారు. అరే రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారు అడిగిందే మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే తీసుకొచ్చాము. అయ్యో, కాంగ్రెస్ వారు అడిగింది తీసుకొస్తే కాంగ్రెస్ వారు చాలా అసలు వారికి పాపం తెలియదు మాట్లాడారు. ఇది ఎప్పటి నుంచి? నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్ ఫస్ట్ ఎప్పుడు నెహ్రూ గారు బతికున్నప్పుడు మైనారిటీస్ కి ప్రొటెక్షన్స్ కోసమని, ఆ ప్రొటెక్షన్స్ పాకిస్తాన్ లో దొరకట్లేమని ఒక హిందూ నాయకుడు, అది దళిత మంత్రి అయ్యాడు అక్కడ. ఆయన జోగేంద్రనాథ్ మండల్ అండి. అక్కడ హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు భరించలేక, ఈ పర్సెక్యూషన్ భరించలేక మళ్ళీ పాకిస్తాన్ లో మినిస్టర్ అయినా కేంద్ర ప్రభుత్వంలో ఆయన అది వదిలిపెట్టేసి పౌరసత్వం. ఇంకొక విషయం సార్, సిఏఏలో జరిగింది కేవలము ఇది పర్సెక్యూషన్, అంటే వాళ్ళని వివక్ష చూపుతున్న వాళ్ళు బతకలేక ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఆదరిస్తాము అని. మామూలుగా పాకిస్తాన్ వాళ్ళు ఎవరు రాలేరా, ముస్లింస్ రాలేరా అంటే 2016లో అద్నాన్ సామి పాకిస్తానీ, ఆయన ఆ దేశపు సిటిజన్షిప్ వదిలిపెట్టారు. మోడీ గారు ప్రధానమంత్రి ఉండగానే ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చారు. సబ్జెక్ట్ అది అప్లై చేసుకుందేమో, వాళ్ళు ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇల్లీగల్ అండ్ ఒక్క నిమిషం సార్, అసైలం సీక్ చేస్తూ వచ్చిన వారు అసైలం సీక్ సార్ అక్కడ అవతల చంపేస్తున్నారు,
వారు బార్డర్ నా దాటి చర్చలు కాదు సార్, మీరు వచ్చిన వాళ్ళని ఎందుకు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అన్న క్వశ్చన్ నేను అడగట్లా. ఇది ఇంప్లిమెంటేషన్ కి మీరు 4 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేశారు? చెప్పాను ఈ పార్టీకి మీద ఎంత గొడవైందో మీరు చూశారు. ఢిల్లీ రైట్స్ అయ్యాయండి. ఆ సమయంలోనే మనం సిఏఏ తీసుకొచ్చి, అంటే నేను చెప్తున్నా వేరే ఇతరత్ర ప్రయారిటీస్ ఉన్నాయి, కాకపోతే వేడి తగ్గాలి సమయాన్ని బట్టి సరైన సమయంలో రైట్ టైం ఎలక్షన్ ముందు ఈ విమర్శ రావడానికి అదే మీరు సహజ ఎవరు అడిగినా కూడా ఎవరు విమర్శించినా ఆ విషయంలో నేనేమి తప్పు పట్టట్లేదు. మీరు ఎలక్షన్లకి రేపు ఇంకొక 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ముందు చేశారు కదా అన్నారు. అది డేట్ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. మీరు ఇంప్లిమెంట్ చేయడం 4 రోజుల్లో చేయలేరు. ఇది కోట్ల మంది వచ్చారంటా ఉన్నారు. పుల్లారావు గారు కూడా చెప్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలో మరొకళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదు హిందూస్ గానీ సిక్కులు గానీ పార్సీలు కానీ 2014 కోట్ల మంది వచ్చి లక్షలు. మేము ఒక ప్రామిస్ చేశాము, అది 4 సంవత్సరాల క్రితమే చట్టం పాస్ చేశాము. అసలైతే ఆ రోజే ఇంప్లిమెంట్ చేసి ఉండేవారము. కానీ మత కల్లోలాలు కూడా జరిగాయి ఢిల్లీలో. అది ప్రేరేపితమైన షాహీన్ బాగ్, దాని తర్వాత ఢిల్లీ రైట్స్ అయ్యాయి కదండి. ఢిల్లీ రైట్స్ లో మీరు చూసారు, ఐబీ ఆఫీసర్ ని చంపి దీంట్లో ఆప్ కార్పొరేటర్ అనుకుంటాను, దాంట్లో అరెస్ట్ అయ్యారు. చాలా ధైర్యం లేదు అక్కడ. అనేది ఏంటంటే ఆ వేడి వాతావరణంలోనే చేసుండి బాగుంటది అంటారా, లేకపోతే చాలా కాకపోతే మాకేంటి అంటే మేము మాత్రం ఇది ఇంప్లిమెంట్ చేస్తాము అన్నాము. ఓకే, వెయిట్ చేశాము. ఎందుకనంటే ఆ సమయంలో చేస్తే ప్రాణహాని జరిగే విధంగా ఉంది, ఇంటర్నల్ గా విధ్వంసం క్రియేట్ చేసే విధంగా అవతల వాళ్ళు ఉన్నారు చేయబట్టి దాన్ని కాస్త వేడి చల్లారిన తర్వాత ఇంప్లిమెంట్ చేశాము. ఒకవేళ దాంతో సంతోషంగా ప్రజలు లేకపోతే చెప్తారు కదండి. 2 క్వశ్చన్స్. ఒకటి, ఒకవేళ కోట్ల సంఖ్యలో ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుంచి కానీ మరొక చోట నుంచి కానీ వస్తే వాళ్ళని ఏం చేయబోతున్నారు ఒకటి. అలాగే ఇతర మతాల నుంచి, మిగతా 6 మతాల నుంచి 2014 తర్వాత వచ్చిన వాళ్ళు భారీ సంఖ్యలో ఉంటే డిపోర్ట్ చేయటం సాధ్యం అవుతుందా? వాళ్ళకి శరణార్థి, ఆల్రెడీ రోహింగ్యాలకి బోల్డని అలాంటి రిఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి. సమస్య అవి రకరకాలుగా ఉన్నాయి, అవి ప్రాపర్గా జరగట్లేదని ఏం చేయబో ప్రభుత్వం. ఇప్పుడు ఏ దేశమైనా కానీ అసలు భారతీయుడు ఎవరు కానిది ఎవరు అనేది ఒక లిస్ట్ ఉంటుంది. మన దగ్గర ఈ ఎన్ఆర్సీ అనేది, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అనేది, ఇది ఎవరో బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిందో, అప్పటికి బీజేపీ కూడా లేదు. అది ఎవరు సజెస్ట్ చేసింది? సుప్రీంకోర్టు. ఎవరి సమయంలో? నెహ్రూ గారి సమయంలోనే అనుకుంటాను. ఓకే, దాని తర్వాత దాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. సో ఇవన్నీ చరిత్ర అసలు ఏమీ తెలియకుండా మనం ముందు వచ్చేసి ఇదేదో మతపరంగా చేస్తున్నారు అని చెప్పి మనం ప్రతిపక్షంలో ఉన్నాం చేయబట్టి అధికారంలో మాట్లాడితే ఇప్పుడు సున్నీలు షియాలు రకరకాల డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారు. మానవత్వంతో ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే మానవత్వంతో ఎలో చేయొచ్చు, కరెక్టే. అందరినీ అందరూ రారు, అందరినీ ఎలో చేద్దాము. ఆ 30 కోట్ల 40 కోట్ల మందిని అందరినీ ఎలో చేద్దాము. ఆ భూభాగం కూడా మనకు కలిసిపోతే అందరం అన్నదమ్ముల్లా బతుకుతామంటే అదే విడిపోతాము, అది మతం పేరు మీద విడిపోతాము అని చెప్పి ఇది కొంచెం లాజికల్ లేదు సార్. మన్మోహన్ సింగ్ గారిని తప్పుపడతారా? ఇప్పుడు మీరైనా కానీ నేనైనా కానీ ముందు మన్మోహన్ సింగ్ గారే కాదు, కాంగ్రెస్ లో అందరూ అన్నారండి, కాంగ్రెస్ నాయకులే. దురదృష్టవశాత్తు వాళ్ళు అక్కడ లియాఖత్ అలీ ప్యాక్ట్ ఎందుకు జరిగిందో ఒకసారి అడగమనండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ముస్లిం మొత్తం తీసుకొచ్చి ఇండియాలో పెట్టండి అని చెప్పట్లా. అక్కడ కూడా సర్టెన్ తెగలు వాళ్ళలో ముస్లింల్లో కూడా మళ్ళీ పర్సిక్యూషన్ గురవుతున్న 2-3 తెగలు ఉన్నాయి. ఆ తెగల పరిస్థితి ఏమి అని అడిగింది. అట్లాగే శ్రీలంకకి వెళ్ళిన శ్రీలంక నుంచి వచ్చిన కొంతమంది తమిళ్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ పర్సిక్యూట్ అయ్యి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లాగా వారందరినీ ఎందుకు తప్పించారు అని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కానీ దీన్ని ఓవరాల్ గా జనరల్ గా ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ తెచ్చి ఇండియాలో పెట్టండి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. లేకపోతే మీరు వివేకానంద ఒక స్టేట్మెంట్ చెప్తాడు, నా దేశం శరణార్థులకు ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది, నా దేశం శరణార్థులను కాపాడుతుందని వివేకానంద యుఎస్ వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. సో ఆ శరణార్థులుగా మొత్తం ప్రపంచాన్ని రమ్మని వివేకానందుడి ఉద్దేశము కాదు, లేకపోతే ఏ భారత ప్రధాని ఉద్దేశం కాదు. మన్మోహన్ సింగ్ గారి ఉద్దేశం ఏంటో చెప్పండి సార్, ప్లీజ్. మన్మోహన్ సింగ్ గారి ఉద్దేశం ఏంటో చెప్పండి. మైనారిటీస్ అన్న పదం వాడారు. పాకిస్తాన్ లో ఎవరు మైనారిటీస్, ఎవరు మెజారిటీ మీరు చెప్పండి, దాంతో సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎదుర్కొంటున్న కొన్ని తెగలు ఉన్నాయని చెప్తున్నారు. తెగలున్నాయి, కంప్లీట్ చేయండి రాకేష్ గారు.
Ahmadiyyas and Hazaras in Muslim community, they are facing persecution. వాళ్ళు కూడా మైనారిటీ కింద ట్రీట్ చేస్తారు. సార్ షియాస్ ఆర్ ఆల్సో షియాస్ సున్నీస్ మీకు తెలుస్తూనే ఉంటుంది, మాస్కులు బ్లాస్ట్ చేసుకుంటూ ఉంటారు పాకిస్తాన్ లో. మాట్లాడితే అవి తెగల మధ్యలో గొడవలు అవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది రిలీజియస్ బేసిస్ మీద మనం చెప్పండి, కంప్లీట్ చేయండి. కటారి గారు ఆయన ఏదో మాట్లాడాడు సున్నీ షియా, నేను మాట్లాడడం పద్ధతి కాదు. ప్రపంచం కొంతమందిని గుర్తించి ఉంటది కదా, ఆ గుర్తించిన విషయాలు మాట్లాడాలి కానీ ప్రపంచం అంటే ఇప్పుడు ఎవరు గుర్తిస్తారండి? భారతదేశంలోకి రావడానికి ఎవరికి ఇది ఇవ్వాలి, ఎంట్రీ ఇవ్వాలని ఎవరు గుర్తించేది? ప్రపంచము యునైటెడ్ నేషన్స్ చెప్తుందా, అమెరికా చెప్తుందా, రష్యా చెప్తుందా? ఎవరు చెప్పాలి? అడ్డంగా మాట్లాడితే ఇంకా అడ్డంగా ఏముందండి? ఇస్లాం బేస్. ఇప్పుడు మీకు మన చరిత్ర, నేను మన్మోహన్ సింగ్ గారిని కోట్ చేస్తున్నాను కదా, ఎందుకైందో చెప్పండి. నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్ ఎందువల్ల అయిందండి? నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్ ఏంటో తెలుసుకోండి ఒకసారి. అది నెహ్రూ సమయంలోనే జరిగింది. కిషోర్ అందులో ఏమైనా లిస్ట్ చేశారేమో చెప్పండి, ఏం మైనారిటీస్ అనేవి. ఇప్పుడు ఓకే రైట్, పుల్లారావు గారు కంక్లూడ్ చేయండి. హలో పుల్లారావు గారు. ఓకే, ఆఖరిగా ఏం చేయబోతున్నారు సార్ కిషోర్ గారు వీళ్ళని ఫైనల్ గా? అంటే ఇంప్లిమెంటేషన్ కోట్ల సంఖ్యలో ఉంటే డిపోర్ట్ చేయటం సాధ్యం అవుతుందా? శిబిరాలు పెడతారా? ఇవన్నీ టూ ఎర్లీ టు సే సార్. అది ఎన్ఆర్సీ ద్వారా వస్తుంది. ఈ రోజు మనం చేస్తున్నది ఏంటంటే ఎవరి సిటిజన్షిప్ తీసుకునేది కాదు. మీరు అన్నారు చూసారు ఇల్లీగల్స్, ఎవరి సిటిజన్షిప్ తీసుకునేది కాదు. రెండో విషయం ఏంటంటే సిటిజన్షిప్ ఇచ్చే విషయం నార్మల్ లైన్స్ మామూలుగానే ఉన్నాయి. ఇల్లీగల్ గా రాకుండా మామూలుగా అప్లై చేసుకుంటే మనం అద్నాన్ సామి ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఉండనే ఉంది. అది ఏ మతానికి సంబంధించిన విషయం కాదు, ముస్లిమే అద్నాన్ సామి. ఓకే, వారికి అలవెన్స్ ఉందండి, పాకిస్తాన్ నుంచే వచ్చారు. అయితే ఒకటే ఒక విషయం ఏంటంటే మతం పేరు మీద వివక్షకు గురి కాబడుతున్న వారు, ఏది నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్ ఏదైతే సాల్వ్ చేయాలనుకుందో దానికి ఇల్లీగల్ గా కాదు ఇదంతా. మతం పేరు మీద వివక్షకు ఎవరైతే గురి అవుతున్నారో, ఎవరైతే మత మార్పిడి లేదా చావడమైనా గానీ లేదా పారిపోవడమైనా కానీ మూడిట్లలోనే ఆప్షన్ మీకు అని ఎవరైతే అంటున్నారో వారి కోసం ఎలక్ట్రల్